కానీ కాళేశ్వరంని 3 ఏళ్లలో కట్టేసేసి పాలమూరు విషయంలో ఎందుకని వెనక్కి తగ్గారు? కేసీఆర్ గారు అధికారంలోకి రాంగానే ఫస్ట్ టేకప్ చేసింది పాలమూరు ప్రాజెక్టు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్. అవును. అప్పటికి 4 ఏళ్ల నుంచి రాజశేఖర రెడ్డి చనిపోయిన కాడ నుంచి ప్రోగ్రెస్ లేదు. కల్వకుర్తి, భీమా, నెట్టింపాడు, నెట్టెంపాడు, కోయిల్ కోయిల్ సాగర్. సాగర్ హ్మ్. ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. వాటి కథ కూడా చెప్తా. చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు పాలమూరును? 1984లోనే ఈ ప్రాజెక్టులు కట్టాలనే డిమాండ్ ఉంది. ఈ ప్రాజెక్టులకు సర్వే చేశారు. సర్వే కూడా కొంత అసమగ్రంగా ఉన్నా కూడా సర్వే జరిగింది. మహబూబ్‌నగర్ నుంచి పెద్ద డిమాండ్ ఉంది. ఎవరో కాదు హరగోపాల్ సారు, రాఘవాచారి పాలమూరు జలసాధన సమితి అని పెట్టుకొని ఆయన కనకాచార్యం చనిపోయిండు తెలంగాణ ఉద్యమం అప్పుడు. తర్వాత ఎవరు హరగోపాల్ గారంటే హరగోపాల్ గారే. మన హ్మ్. హరగోపాల్ గారే. హ్మ్. మొన్న మీరు ఇంటర్వ్యూ కూడా చేశారు. మానవ హక్కులు. ఆ! హ్మ్. మానవ హక్కుల కంటే ముందు జలసాధన కోసం జలస పాలమూరు సాధన సమితికి ఎప్పుడు బాలగోపాల్ గారు. ఓకే. బాలగోపాల్ గారు. బాలగోపాల్ గారు. వీళ్ళందరూ కూడా ఎప్పటినుంచో ఈ డిమాండ్ తీసుకొస్తున్నారు. పాలమూరుకు నీళ్లు కావాలి. ఈ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా కంప్లీట్ చేయాలి. కోయిల్ సాగర్‌ను ఇంకా పెద్ద సైజుకు పెంచాలి. అదివరకు పాత ప్రాజెక్ట్ ఉండే. అయితే ఈ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, నేను ఈ జిల్లాను దత్తత తీసుకుంటున్నా. దీన్ని సస్యశ్యామలం చేస్తా అని 97లో ప్రకటించాడు. 96లో. ప్రకటించి ఏం చేశాడు? ప్రతి అసెంబ్లీ సెషన్‌లో కల్వకుర్తికి 5,00,00,000, నెట్టెంపాడుకు 2,00,00,000, భీమాకు 2,00,00,000 ఇది పెట్టేటోడు. నెక్స్ట్ ఇయర్‌కొచ్చేసరికి అందులోకెళ్ళి రూపాయి ఖర్చు కాకపోయేది. అది కూడా ఎందుకు పెట్టేది? సర్వేకు. ఓకే. ఆ! ఇట్లా ఎప్పటిదాకా నడిచింది? కేసీఆర్ గారు పార్టీ పెట్టి జలసాధన ఉద్యమం మొదలుపెట్టేదాకా నడిచింది. 2 వరకు. 2 వరకు నడిచింది. నడిచినాక అప్పుడేం చేశాడు? ఇదంతా తెలంగాణ వాళ్ళకి అర్థమైపోతుంది, కష్టమైతదని చెప్పి అప్పుడు ఒక 50,00,00,000, 70,00,00,000 పెట్టి సర్వే చేయించడం మొదలుపెట్టాడు. ఆ సర్వే భీమాలనేమో నికర జలాలు ఇచ్చారు భీమాకు. యెస్. భీమా. హ్మ్. ఎందుకిచ్చారు? మన మీద ప్రేమతో కాదు. హైడల్ పవర్ ప్రాజెక్ట్‌గా ఉన్న శ్రీశైలంలో పొక్క పొడవాలంటే బచావ్ ట్రిబ్యునల్ అచ్చా! ఒప్పుకోలే. ఓకే. ఒక్క చుక్క నీరు ఇచ్చేది లేదు. ఇది హైడల్ పవర్ ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదని చెప్పి ఖరాఖండిగా చెప్పేసింది. మరి ఏం చేయాలి? నీలం సంజయ్ రెడ్డి అక్కడ రాష్ట్రపతిగా ఉన్నాడు. ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ అంతా యూజ్ చేసి రాయలసీమ కరువు ప్రాంతం, మాకు కేసీ కెనాల్‌లో కొంత నీళ్ళల్లో ఆదా ఉంది. అట్లాగే అవసరానికంటే మించిన నీళ్లున్నాయి. 10 ఏళ్ల కిందనేమో బచావ్ ట్రిబ్యునల్‌కి ఏం చెప్పిందంటే